2020 మొదటి ఆదివారం అయిన ప్రభ, పునరుద్ధాన దినము తండ్రి నాయన ప్రభ, ఈరోజు సాయంకాల సమయంలో నాయన ప్రభ మీ ఆరాధన నడిపించారు నాయన ప్రభ, మీ సన్నిధికి నాయన ప్రభ మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకే కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ. మరి సమయం నాయన ప్రభ, ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో తండ్రి నాయన ప్రభ, త్వరగా నాయన ప్రభ మీ సన్నిధికి నాయన ప్రభ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ప్రభ పాడుతున్న పాటలోను ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రభ, ముఖ్యంగా నాయన ప్రభ ఆరాధనలో నాయన ప్రభ మమ్మల్ని దర్శించండి నాయన ప్రభ, బలంగా మీ ఆత్మ నాయన ప్రభ మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాల ద్వారా నాయన ప్రభ, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ. మీ దాసుని ద్వారా నాయన ప్రభ మాకు కావాల్సిన నాయన ప్రభ నూతన సంవత్సరం నూతనమైన ప్రభ సందేశాన్ని మా కొరకు సిద్ధపరిచారు దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభ. మరి యొక్క సంప్రభ మరి సమయంలో నాయన ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఒక్కరికి ఆరోపిస్తూ ఆదరించి అధిక ప్రభ ఆదరించి అంతవరకు మీరే అధ్యక్ష వహించమని యేసు అతి పరిశుద్ధ నామములో అతి ముఖ్యముగా ప్రతిమానుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మార్పరకు దేవుని నామం కనపరుచుకుందామండి. మనందరికీ వచ్చిన పాట ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధనతో ఈ సంవత్సరం దేవుని స్తుతించుకుందామండి. పాట పాడుతుండగా తప్పకుండా దేవుని ఆరాధించుకుందాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే గతి శ్రేష్ఠుడా. దుర్గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. తప్పకుండా దేవుని నామములో కనపరుచుకుందామండి. అబ్రహాము ఇస్సాకులు బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకులు బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహతరములో ఆకాంక్ష
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. గట్టిగా గట్టిగా కాదు దేవనామం అర్పిస్తున్నాండి. ఆయన వంటి దేవుడు ఒక్కడు లేడు, ఆయన నిజమైన దేవుడు. నిజమైన ద్రాక్షవల్లి నీవే పాట పాడుకుందామండి. పాట పాడుతున్నది అందరూ దేవుని నామాన్ని ఘనంగా కనపరుచుకుందామండి. పాట పాడుతున్నది అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం ఆనందము ఆయనలోనే ఉన్నది. చెప్పగలుగుతూ దేవుని నామాన్ని బయటపెట్టుకుందామండి. నిజమైన ద్రాక్షవల్లి నీవే
glory to God. ప్రతికాక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను ప్రేమకు నే పత్రికగా. ప్రతికాక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను ప్రేమకు నే పత్రికగా. నిధిరమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిధిరమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించు చిత్తమైన మార్గములో. చాలేవు రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించు చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుని రాజ్యంలో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుకొని నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా.
హల్లెలూయా. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ స్థలాల్లో తరలి వచ్చి ప్రార్థనలో ఆకీపించండి. దేవుని యొక్క సన్నిధి కొరకు మనం కనిపెడదాం. ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన సమర్పించుకుందాం. నాతో మాట్లాడుతుంది. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభు దినమందు నీ స్వరం నాకు వినిపించిన ఆయన అని ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని స్వరము మనం వినేటట్లుగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Let's pray. ప్రార్థన చేసుకుందాం. వందనాలు. ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు తండ్రి. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు ఈ దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ దయ వల్ల, మీ కృప వల్ల ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో ఆరాధన ఆశీర్వాదకరంగా, దేవునికరంగా జరిగించండి. ఎదురాడుచున్న ప్రతి దురాత్మ క్రియలను, సాతాని క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. ఈ స్థలం అంతా మీ సమాధానంతో, మీ సన్నిధితో నింపండి. ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా, దేవునికరంగా జరిగించండి. ప్రతి ఆటంకం తొలగించి మీ నామాన్ని కనపరుచుకున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఒక్కరికే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో దేవునికి వాక్యాన్ని ఉత్తర ప్రచురములుగా కీర్తనల గ్రంథం 81వ దావీదు కీర్తన డేవిడ్ బాలు మాడు చదువుతారు. అందరూ మీ వాక్యాన్ని ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథం 81వ దావీదు కీర్తన ఉత్తర ప్రచురములుగా మరి చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన కీర్తనలు 81 ఉత్తర ప్రత్యేకంగా చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నీ నెరుగని భాష వింటిని. ఆపత్కాలమనందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. అన్యుల దేశ దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలులో నా మాట వినకపోయిరి. అయో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. చివరి వచనం అందరిగా చదువుతున్నాను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. చదివిన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. జరగబోయే కార్యక్రమం కొరకు, ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుందాం. రాణి గారు ప్రార్థన చేయడమ్మా. రాణమ్మ గారు లేచి గట్టిగా అందరికి వినపడట్టుగా ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పిల్లగా మరి 2022 సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం పూట ప్రభు దినమందు ఇలా మనందరం కూడి ప్రభుని స్తుతించడం దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యంగా మరి భావించి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మరి మన అందరికీ వచ్చిన పాట వందనాలు యేసు నీకే వందనాలు యేసు అనే పాట పాడుకుంటూ మరి వర్షిప్లోకి మనం వెళ్దాం. ఈ పాట అందరికీ వచ్చు, అందరు కలిసి మరి పాడుదాం. వందనాలు యేసు నీకే వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు, కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రి వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు. గత సంవత్సరం అంతా కాపాడినందుకు వందనాలు చెప్తూ స్తుతిద్దాం యేసయ్యని. Praise the Lord. Hallelujah. Amen. నిన్న నేడు ఎన్నాడు మారని మా మంచి వాడ యేసు నీకే వందనం. మీరు పాడండి. నిన్న నేడు ఎన్నాడు మారని
మంచివాడ యేసు నీకే వందనం. మంచివాడ మంచి చేయువాడ నీ హస్తాలలో నన్ను చెక్కుకొట్టివే. మంచివాడ మంచి చేయువాడ నీ హస్తాలతో నన్ను చెక్కుకొట్టివే. వందనాలు యేసు, వందనాలు యేసు నీకే. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. నా తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. గుండె నిండా వందనాలు చెప్తూ ప్రభుని స్తుతిద్దాం. Praise the Lord. Amen. దీన దశలో నేను ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడిచిపోయినప్పుడు, దీన దశలో నేను ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడిచిపోయినప్పుడు, చింత చేరి నా చింత తీర్చి నీ వింతైన ప్రేమతో ముంచెత్తివే. చింత చేరి నా నీ వింతైన ప్రేమతో ముంచెత్తివే. లేచిన వాళ్ళమా వందనాలు యేసు నీకే వందనాలు యేసు. వందనాలు యేసు. గుండెలెండా కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుడైన ప్రభువుని స్తుతించి ఆరాధించాను. దేవుని వాక్యం చెప్తుంది, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములే ఉండును గాక అన్నాడు. మనం యేసయ్య నామం మహిమ కొరకు చేతులు పైకెత్తి మన నోరులు తెరిచి, నువ్వు నోరు బాగుగా తెరవము నేను దానిని నింపెదనన్నాడు. ఈ సాయంకాలం మనందరూ నోరులు తెరిచి, దేవా మీ దయచేత 2022లో ప్రవేశపెట్టావు నాయన. ఈ మొదటి ఆదివారంలో మిమ్మల్ని కనపరిచే గొప్ప కృప నాకు ఇచ్చావు నాయన. మాకంటే శ్రేష్ఠులు యోగ్యులు లేరు, గతించిపోయారు ప్రభువా. మేము బ్రతుకున్నామంటే నీ కృప నాయన అని అందరూ నోరులు తెరిచి ప్రభుని కొన్ని నిమిషాలు స్తుతించండి. దిస్ ఇస్ ద టైం. ఇది దేవుని ఆరాధించే సమయం, దేవుని మహింపరిచే సమయం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గ్లోరిఫై. మహిమ 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 మహిమ. దేవా నన్ను నా కుటుంబాన్ని ఇంతవరకు కాపాడినందుకు వందనాలని చెప్పండి. స్తుతి స్తుతి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని ప్రజలు స్మైల్స్ ఎన్క్లేవ్ లో మహిమ ఘనత ప్రభావాలు పరలోకానికి వెళ్ళాలి. ఈ స్థలము నుండి దేవుని సన్నిధికి స్తుతులు వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. గుండెల నిండా స్తోత్రం, నోటి నిండా స్తుతులు స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీబడి ప్రైజ్ గాడ్. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, నింపుతాడు ప్రభు. ఖాళీగా వచ్చావు,
నింపబడి ఇక్కడి నుంచి వెళ్తావు. బలహీనంగా వచ్చావు, బలపరచబడి వెళ్తావు ఇక్కడి నుంచి. చీకటితో వచ్చావు, వెలుగుతో నింపబడి వెళ్తావు ఇక్కడి నుంచి. సమాధానం లేని స్థితిలో వచ్చావు, సమాధానంతో వెళ్తావు ఇక్కడి నుంచి. మనకంటే యోగ్యులు ఎంతమంది గతించిపోయారు కదా. కేవలం దేవుని దయ, దేవుని దయ, దేవుని కృప. క్షేమాన్ని ఇచ్చాడు మనకి. స్తుతి. Praise the Lord. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యాలు నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. యేసయ్యా, యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి దేవా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నిన్నే ఆరాధించేదను యేసయ్యా. సదాకాలము నిన్నే ఆరాధించేదను యేసయ్యా. యేసయ్యా. ఎవ్రీబడీ ప్రతి నోరు తెరవబడును గాక. యేసయ్యా. Glorify your name. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ నన్ను మలిచావయ్యా. నీ వాత్సల్యమును ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ పాత్రగా నన్ను మలిచా. ఎవ్రీబడీ యేసయ్యా, యేసయ్యా. నోటి నిండా ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. Worship your name in the beauty of holiness. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మీ దేవుడైన యెహోవా ఎదుట సాగిలపడండి. ఓ లెట్స్ బౌ డౌన్, లెట్స్ వర్షిప్ అవర్ మేకర్. మన సృష్టికర్తను ఆరాధించేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వచ్చేటప్పుడు ఎంతో అలసటతో బడలికతో వచ్చావు ఇక్కడికి. ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. God is strengthening you, my brother, my sister. గొప్ప శక్తితో నింపి ఇక్కడి నుంచి పంపించబోతున్నాడు నిన్ను. వచ్చేటప్పుడు దుఃఖ ముఖముతో కన్నీటితో వచ్చావు. వెళ్ళేటప్పుడు నీ కన్నీరంతా నాట్యంగా మార్చబోతున్నాడు. ప్రజలు ప్రభు అంటున్నాడు, నా ప్రజలు మునుపటి వలె ఉండరు. My people will never be the same again. I will do something miracle. I will do something new.
నూతన క్రియ చేస్తాడు నీ జీవితంలో ఈ రాత్రి. విడుదల పొందుకో యేసునామములో. నీ కన్నీరంతా నాట్యంగా మారిపోతుంది ఇప్పుడే. నీ కన్నీరంతా నాట్యంగా మారిపోతుంది ఇప్పుడే. ఆరాధన చేస్తుండగా ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు. ప్రభు ఉన్నారు మన మధ్యలో. ఓ have the presence of God. Experience the presence of the Lord. Enjoy the presence of God right now. Oh, Rebel, thank you, Lord. We give you all the glory. Thank you, Jesus. Thank you, Jesus. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. Clap your hands and praise God. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. Glory to the name of the Lord. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకై వందనాలు. మీ శ్రేష్టమైన నామాన్ని మేము హెచ్చిస్తున్నాం, కనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభా, స్థలము నీది, మేము నీ వారము. వాక్యము నీది, పరిశుద్ధాత్ముడు నీ వాడు. ప్రభా, నిష్ప్రయోజన దాసుని బలహీనుని వాడుకోండి. ప్రభా నాయన, గత కొన్ని దినాలుగా మీ సన్నిధి మాతో ఉంచారు. ప్రభా, నీకు వందనాలు. మీ మహాకృప చేత 2021ని దాటించి 2022లో మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు వందనాలు. ఈ ప్రభు ఈ సంవత్సరానికి మొట్టమొదటి ఆదివారం ప్రభు దినమందు మమ్మల్ని సమకూర్చావు. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది ప్రభా. వారికి మరొక సమయం ఇవ్వండి. వచ్చిన వారందరి అవసరతలు తీర్చండి. ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు దయచేసి నీ ప్రజలను ఆశీర్వదించమని, నిష్ప్రయోజనమైన దాసుని బలహీనుడిని, దుమ్ము దూరునైనా ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకుని నీ ప్రజలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. కరెంటు, మైకు, యాంప్లిఫైర్, సౌండ్ బాక్స్, నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఒక్కరికే, మా ప్రభు యేసయ్యకే సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియులరా, మరి ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ మరొకసారి ప్రభు యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? నిన్నగా చూసి మళ్ళీ అడుగుతున్నారు అంటారా? హల్లెలూయా. మరి 31st నైట్ అండ్ ఫస్ట్ ఈవినింగ్ అండ్ ఆల్సో ఈ ఫస్ట్ సండే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలా మనం అందరం ఇలా కలుసుకుని ప్రభుని ఆరాధించడం ఎవరికో కానీ ఈ యొక్క అవకాశం ఉండదు. క్రైస్తవులైన మనకి, యేసయ్య రక్తంలో కడగబడిన మనకి దేవుడిచ్చిన భాగ్యం ఎంత గొప్పదో. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నీ సన్నిధిలో నివసించేవాడు ధన్యుడు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారని దేవుని వాక్యం. ఆయన సన్నిధిలో ఉండేవారట ధన్యులంట. హల్లెలూయా. సరే, ఈ సాయంకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో హౌ టు బిగిన్ దిస్ ఇయర్, ఈ నూతన సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా కొనసాగించాలి అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పీడిఎఫ్ అన్న అందరూ ఈరోజు మన మెసేజ్ పీడిఎఫ్. హల్లెలూయా. పీడిఎఫ్ ఫైల్ అంటారు కదా. ఫైల్ అనేసరికి నాకు ఒక మాట గుర్తు వస్తుంది. మీ ఫైల్స్ అన్ని యేసుప్రభు టేబుల్ మీద ఉన్నాయి. ఇంకా యేసుప్రభు చూసి సంతకం పెట్టడమే. ఆమేన్. 2021లో మీరు పడిన బాధలు, శ్రమలు, ఇబ్బందులు, వ్యాధి, రోగ బాధలు ఇవన్నీ ఫైల్లో యేసుప్రభు టేబుల్ మీద ఉన్నాయి. కొన్ని దినాల్లోనే దేవుడు మీకు జవాబులు ఇవ్వబోతున్నారు. నమ్మిన వారంతా ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. భూమి మీద నుండి కొన్ని కోట్ల ప్రార్థనలు యేసుప్రభు సన్నిధికి వెళ్తాయి. దేవదూతలు వచ్చి మన స్తుతులు, మన ప్రార్థనలు తీసుకుని వెళ్తారు పరలోకానికి. లేఖనపు ఆధారాలతో నేను చెప్తున్నాను. అన్ని కోట్ల ప్రార్థనలు అంట ఒక్కసారి యేసుప్రభు వారు ఎలా జవాబిస్తారో తెలుసా మీకు? ప్రార్థనలు అన్ని కలిసి దేవుని సన్నిధిలో అలా కాల్చుకొని ఉంటాయంటండి. యేసుప్రభు వారట వాటన్నింటి వైపు ఒక్కసారి చూసి చిన్న చిరునవ్వు నవ్వుతారంట. ప్రభు నవ్వేసరికి కొన్ని కోట్ల ప్రార్థనలకి జవాబులు టపా 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 వెళ్ళిపోతాయంట. మాట్లాడలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అక్కడ మన ముఖ్యమంత్రి ఇలా స్విచ్ నొక్కగానే కొన్ని కోట్ల మంది రైతులకి డబ్బులు ఏమవుతున్నాయి? పడిపోతున్నాయి. హల్లెలూయా. మరి జస్ట్ ఈ చిన్న చిన్న టెక్నాలజీతో ఎంత స్పీడ్గా అయితే హెవెన్లీ టెక్నాలజీ ఇంకా ఎంత మోర్ పవర్ఫుల్ దెన్ దిస్. కాబట్టి ఏం భయపడద్దు. మీ ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. పడుకో. హల్లెలూయా. పీడిఎఫ్ ఈరోజు చాలా క్లుప్తమైన సందేశాన్ని మీకు ఇచ్చి మీకు ప్రార్థన చేస్తాను.
పి అంటే ప్రేయర్, డి అంటే డెడికేషన్, ఎఫ్ అంటే ఫెయిత్. ఈరోజు ఈ పీడిఎఫ్తో మన యొక్క మరి కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించి సంవత్సరం అంతా ఈ మూడిట్ల మీద మనం ఆధారపడగలిగితే దేవుడు ఈ సంవత్సరంలో మన కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము, ప్రణాళికలు నెరవేర్చబడతాయి. ఆమేన్. గాడ్ హ్యాడ్ ఏ బెటర్ ప్లాన్ ఫర్ యూ. గాడ్ హ్యాడ్ ఏ ప్లాన్. నీ పట్ల, నా పట్ల దేవునికి ఒక చిత్తం, ఒక ఉద్దేశం ఉంది. వీఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్. డోంట్ థింక్ దట్ యూఆర్ అన్ ఆర్డినరీ పర్సన్. అందరి వలె, లోకస్తుల వలె నేను కూడా సామాన్య వ్యక్తులు అనుకోవద్దు. యూఆర్ ఏ యూనిక్ పర్సన్, యూఆర్ ఏ స్పెషల్ పర్సన్. యూ హ్యావ్ బీన్ చూసన్. దేవుడు నేను ఎంపిక చేసుకున్న వ్యక్తివి నువ్వు. ఆమేన్. కాబట్టి ప్రత్యేకంగా మనం ఉండాలి. ప్రత్యేకంగా మనం జీవిస్తే ప్రభు మనల్ని వాడుకుంటాడు. యేసయ్య మన ద్వారా అనేకుల్ని ఆయన దర్శిస్తారు, అనేకులకి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన మన ద్వారా. అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. ప్రియులారా, ప్రేయర్, పి అంటే ప్రేయర్. ప్రేయర్తో మన ఈ కొత్త సంవత్సరం ప్రారంభించారు. ప్రేయర్ లైఫ్. ఒకవేళ 2021లో నీ ప్రార్థన జీవితం పడిపోయి ఉండొచ్చు. దేవుని వాక్యంలో ప్రార్థన దేనికి సాదృశ్యంగా ఉందంటే బలిపీఠానికి సాదృశ్యంగా ఉంది. ఆల్టర్. దేవుని వాక్యంలో మనం చూస్తే చాలా స్థలాల్లో పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథంలో ఏలియా ప్రవక్త పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టినట్టుగా మనం చూస్తున్నాం. బలిపీఠం ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మన ప్రార్థన జీవితాన్ని తిరిగి కట్టుకుందాం. ప్రార్థనలో ఒక మెట్టు పైకి వెళ్దాం. దేవుని స్తోత్రం. చూడండి ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయం. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి వెదర్ ఇట్ ఈస్ దేర్ నాట్ చెక్ చేస్తూ దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉందాం. 4వ అధ్యాయము 26వ వచనం చదవండి. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అదండి దేవుని వాక్యంలో మొట్టమొదటిగా ప్రార్థన అనే వర్డ్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ప్రారంభించబడింది. అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. ఆదాముకి ఎంతమంది కుమారులు మొట్టమొదట్లో? 2. ఎవరెవరు? కయ్యూను, హేబెలు. ఇద్దరికి ఏమైంది మనకు తెలుసు కదా. 2 బలి అర్పించడానికి వెళ్ళారు. దేవుడేమో హేబెల్ని అతని అర్పణను అంగీకరించాడు. దేవుడు కయ్యూనుని అతని అర్పణ దేవుడు రిజెక్ట్ చేశాడు, తృణీకరించాడు. నా బలి తృణీకరిస్తాడా? ఏంటి బలి దేవుడు అంగీకరించకపోతే తప్పెవరిది? ఏంటి హేబెల్దా తప్పు? దేవుని తప్పు? ఎందుకు నా బలి అంగీకరించలేదు దేవుడు? వాట్ ఐ డిడ్ మిస్టేక్. నేను ఏ తప్పు చేశాను పరిశీలన చేసుకోవడానికి బదులు కోపం మెచ్చుకున్నాడు. కోపం కాస్త కక్షగా మారింది. కక్ష సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్ళి పగగా మారింది. ఆ తర్వాత హత్యగా మారింది. అందుకే కోపాన్ని మరి వేర్ల వరకు వెళ్ళకుండా ప్రారంభంలో దాన్ని తీసేయాలి. ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, అది కోపం కక్షగా పగగా మారకూడదు. కొన్నిసార్లు అది కోపంలో నుంచి ఆ సైడ్ కెనాల్ ఉంటుంది. అదేంటంటే అసూయ, ద్వేషము, అసూయ, ఇవన్నీ దానికి లింక్లు అయ్యాయి. అసూయతో ఉన్నాం అనుకో, దేవుని వాక్యం రాయబడింది అంటే అసూయ ఎముకలకు కుళ్ళు, బోన్ క్యాన్సర్ అంట. అసూయ పెట్టుకుంటే బోన్ క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి ఎవరి మీద మనం అసూయ పెట్టుకోవద్దు, కోపం పెట్టుకోవద్దు, ద్వేషం పెంచుకోవద్దు. అందరిని క్షమించండి. క్షమించి వారు చేసిన మర్చిపోండి. కొత్త సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు క్షమించకపోతే, ఇప్పుడు ఒకవేళ కన్ను మూసావు అనుకో, నువ్వు ఆరని అగ్గిలోకి వెళ్ళిపోతావు. అందుకే దేవునితోనూ మనుషులతోనూ మనం సమాధాన పడాలి. ఆమేన్. గట్టి హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించినప్పుడే ఈ కయ్యూను ఏం చేశాడంటే తమ్ముడిని చంపేశాడు. చంపేసినోడు పోనీ పాపం ఒప్పుకున్నాడా? మారుమనసు పొందాడా? మారుమనసు పొందలేదు. కానీ దేవుని శిక్ష ముద్ర వచ్చేసి దేశదిమ్మరైపోయి ఆదాముకి దూరంగా పారిపోయాడు. ఆదాము కన్నీరు కారుస్తున్నాడు. తండ్రి, నువ్వు నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చావు. ఒకరిని అలా పోగొట్టుకున్నాను, ఒకరిని ఎలా పోగొట్టుకున్నాను, నన్ను కనికరించి బాబు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఆదాముకి కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు షేతు. హల్లెలూయా. ఆ షేతుని దేవుడు దీవించి ఎనోష్ అనే ఒక కుమారుని ఇచ్చాడు, మనవాడిని. ఆదాము గారి ఎప్పుడైతే మనవాడు పుట్టాడో అక్కడి నుంచి ప్రార్థన చేయడం ఆరంభించబడింది ఆదాము గారి జీవితంలో. గట్టి హల్లెలూయా. పిల్లరా చూడండి,
ఏదో తెలుగులో ఒక సామెత ఉంది, అసలు కంటే వడ్డీ ముద్ద అని. అంటే మనవడు పుట్టిన తర్వాత ప్రారంభించబడింది ఆ ఆదాము గారి ఆత్మీయ జీవితం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేయర్ లైఫ్ బిగన్, ప్రార్థన జీవితం ప్రారంభించబడింది. ఈరోజు ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం పూట మన ప్రార్థన జీవితాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా. మోర్ ప్రేయర్ మోర్ పవర్. చెప్పండి. కొంతమంది అనర్గళంగా గంటలు మాట్లాడుతుంటారు, బుర్రనిండా బోల్డ్ సబ్జెక్ట్ మీద, కానీ ఒక 10 నిమిషాలు ప్రార్థనలో కూర్చోరు. ప్రార్థన లేని బోధంట ఫైర్ లేని టపాస్కాయ అంట, బాంబు అంట. బాంబు ఉంది కానీ దాన్ని వెలిగించడం ఏం లేదు, మాట్లాడలేదు మీరు. ఫైర్ లేకపోతే ఎంత పెద్ద బాంబు ఉంటే ఏం ఉపయోగం? పెద్ద బాంబు ఉంది కానీ ఫైర్ లేదు, పేదది. ఈరోజు ప్రేయర్ హ్యాస్ ఎ పవర్, ప్రార్థనకు శక్తి ఉంది. ఆమేన్. ప్రేయర్ఫుల్ పర్సన్ ఇస్ ఎ పవర్ఫుల్ పర్సన్. ప్రార్థన పరుడు పవర్ఫుల్, శక్తివంతమైన వాడు. అంతేకాదు, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. అందరూ చెప్పండి, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ అనండి. ప్రార్థన మనకి విజయాన్ని తీసుకొస్తుంది. విక్టోరియస్ లైఫ్ ప్రార్థన పరులే కలిగి ఉంటారు. ఇంకో విషయం చెప్తాను మీకు, ప్రార్థన పరులు చూసి సాతానుడు భయపడతాడు. ఎవరిని చూసి భయపడ్డు, కానీ నాకు బోళ్ళంత జ్ఞానం ఉండడం తప్ప నేను అన్నాను. వాక్య జ్ఞానం మనకు కావాలి, లోక జ్ఞానం కావాలి, దేవునికి అన్నీ కావాలి, ప్రార్థన జీవితం కూడా కావాలి. నీకు ప్రేయర్ లైఫ్ లేకపోతే సాతాన్ని చూసి భయపడ్డు. ప్రేయరా, ప్రార్థన పి అంటే ప్రేయర్. నేను కొంచెం మేము లోతుగా తీసుకెళ్తాను, నాతో పాటు రండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన 3 రకాలుగా మనం చేయాలి. మొదటిది ఒంటరి ప్రార్థన, రహస్య ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, సీక్రెట్ ప్రేయర్ అంటారు దాన్ని. రహస్య ప్రార్థన, చాలా మందికి ఈ ప్రార్థన చాలా మంది కలిగి ఉండరు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడతారు సార్, ఒంటరిగా దేవునితో గడపాలి. వెంటనే వాక్యం వింటున్నారా అందరూ? ఒంటరిగా దేవునితో మనం గడపడం ఈ నూతన సంవత్సరంలో మనం ప్రారంభించాలి. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు. 6వ అధ్యాయం 5-6 వచనాలు. గట్టి చదువున్నాను. ఓకే. ఓకే. 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చెయ్యు, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు. ప్రార్థన చేసేటప్పుడు అంటే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా ఒంటరిగా ప్రార్థన చేస్తే, నువ్వు రహస్యంగా కన్నీరు గారిస్తే బహిరంగంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో విషయం చెప్పనా, దేవుని సందులో ఏడుస్తూ ప్రార్థన చేసేవారట బయటనంట ఏ సందర్భంలో కూడా దేవుడు వారిని ఏడనివ్వడంట. హల్లెలూయా. బయట లోపల కన్నీరు గారిస్తే బయట సంతోషంగా దేవుడిని ఉంచుతాడు, నీ నోటి నిండా ఉంచుతాడు. నీకు ఈ అనుభవం లేకపోతే, కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఒంటరిగా ప్రార్థించే అనుభవం లేకపోతే, నువ్వు ప్రతి సందర్భంలో కూడా కన్నీరు గారుస్తూనే ఉంటావు. ఇది టాప్ సీక్రెట్. ఈ రోజు నుండి మన ప్రార్థన జీవితం మారాలి. ఆమేన్. ఒంటరి ప్రార్థన, సీక్రెట్ ప్రేయర్, ఒంటరి ప్రార్థన. ప్రేయింగ్ హైడ్ అని ఒక ఆయన ఉన్నాడు. ప్రేయింగ్ హైడ్, ప్రార్థన పరుడైన హైడ్. పిల్లలు ఆయన ఎంత ప్రార్థన పరుడు అంటే ఉదయం ప్రార్థనకు వెళ్ళేవాడట. దినాలు మన ప్రార్థన నిమిషాలు, మినిట్స్ టుగెదర్. మన ప్రార్థన నిమిషాలే. దేవుడు అంటున్నాడు నిమిషాలు కాదు, గంటల తరబడి మనం ప్రార్థన చేయాలి. ఆమె ఇంకో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే రోజుల తరబడి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ భూమి మీద పరిశుద్ధుల ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా చాలా మంది ప్రార్థన పరులు ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి మనం అంతా క్షేమంగా ఉన్నాం. భూమి అంతా క్షేమంగా ఉంది. తెలుసా మీకు? చాలా మంది ప్రార్థన పరులు ఉన్నారు. ఆ ప్రార్థన పరుల్లో నీవు నేను కూడా ఉండాలి. ఆ ప్రార్థన పరుల జాబితాలో మనం ఉందుముగాక. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రార్థన పరులుగా మారాలి. ప్రేయింగ్ హైడ్. ఉదయం ప్రార్థనకి వెళ్ళేవాడట. ఒకసారట ఆయన అనుభవంలో ప్రార్థనలో కూర్చున్నాడంట. ఈలోపు తన భార్య ఎవరో మొత్తానికి టిఫిన్ తీసుకొచ్చి, ఏమిటి టిఫిన్ అంటే అక్కడ పెట్టానంట. టిఫిన్ అంతా మర్చిపోయి ప్రార్థనలో ఉన్నాడు ఆయన. ఈలోపు లంచ్ టైం అయిపోయింది.
టైం వచ్చింది, డిన్నర్ వచ్చేసింది. అక్కడ టిఫిన్ ఉంది, అక్కడే లంచ్ అక్కడ ఉంది, డిన్నర్ అక్కడ ఉంది. ఆయన ప్రార్థనలో పరవశమైపోతున్నాడు. 5 లక్షలు చెప్పండి గట్టిగా. That's such a prayer. Hours together, days together ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేయర్, ఒంటరి ప్రార్థన, రహస్య ప్రార్థన. దానియేలు, నేను వాక్యం నుంచి మీకు ఉదాహరణ జ్ఞాపకం. దానియేలు దినానికి 3 ప్రార్థన